మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. మహర్షి గారు నమస్తే సార్. నమస్తే దిలీప్ సార్, ఉపరాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి గారి పేరు అనేది వినిపిస్తుంది నెట్టింట్లో. ఇది మోడీ బిగ్ స్కెచ్ అని అసలు ఎంతవరకు నిజమంటారు సార్? అసలు ఎందుకు వచ్చింది ఆ పేరు ప్రస్తావన, ఏంటంటారు? ఏమీ నిజం కాదు. వ్యూయర్షిప్ కోసం మనలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఏమన్నా ప్రమోట్ చేసి ఉంటాయి. ఎట్లా నిజమవుతుంది చెప్పండి? ఒక్క లాజిక్ చెప్పండి దానికి. చిరంజీవి గారు ఎప్పుడైనా బీజేపీ పాలిటిక్స్ పైన ఆసక్తి చూపుతున్నట్టుగా కానీ, లేదా తనకి ఏదైనా పదవులు ఆసక్తి ఉన్నట్టు కానీ ఎవరితోనే చెప్పారా? మోదీ గారు ఎప్పుడైనా చిరంజీవి గారికి సంబంధించిన ప్రస్తావన తెచ్చారా? ఇప్పుడు హఠాత్తుగా ధన్కర్ గారిని రాజీనామా చేయించి సౌత్ నుంచి చిరంజీవి గారిని తీసుకొచ్చి వైస్ ప్రెసిడెంట్ చేసి ఏం సాధిస్తుంది ఆ పార్టీ? అంతే కదా. వైస్ ప్రెసిడెంట్గా ఉన్నది ఒక హోదానే తప్ప ఆయన ఏం రాజకీయాల్లోకి రాడు కదా. ఇప్పుడు సౌత్ ఇండియాలో అంతా వచ్చి వైస్ ప్రెసిడెంట్ ప్రచారం చేయడు కదా. వైస్ ప్రెసిడెంట్ అనగానే చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. నాకు రాజకీయాలే వద్దు అని పార్టీ కూడా విలీనం చేసేసి చాలా దశాబ్దాల తర్వాత ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటున్న చిరంజీవి గారు ఇప్పుడు పోయి వైస్ ప్రెసిడెంట్ ఏం చేయాలి? ఆ హోదా తీసుకోవడం వల్ల దానికి ఆయన ఎలా న్యాయం చేస్తాడో. వైస్ ప్రెసిడెంట్ అంటే ఏమిటంటే పార్లమెంటు వ్యవహారాల్లో విపరీతమైన అనుభవం ఉన్న వ్యక్తిని వైస్ ప్రెసిడెంట్ చేస్తారు. ఎందుకంటే రాజ్యసభని ఆయన నిర్వహించాల్సి ఉంటుంది. పార్లమెంటు రాజకీయాలతో ఏమీ సంబంధం లేకుండా అప్పుడెప్పుడో రాజ్యసభ కేంద్ర మంత్రి తీసుకున్నాడు తప్ప ఆయన అంతకుమించి ఇంకెప్పుడు లేడు కదా. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి రాజ్యసభ నిర్వహించమని బీజేపీ ఎందుకు చెప్తుంది? ఏ కారణం వల్ల చెప్తుంది? బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు కావాలంటే ఆ నితీష్ను ఇంకొకరినో చేసుకొని మిగతా అనేక చోట్ల ఉన్న బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో బలం పుంజుకునే ఒక ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కానీ తెలంగాణలో చిరంజీవి గారి వల్ల బీజేపీ ఏం బలం పొందదు. ఎందుకంటే దానికి వేరే నాయకులు ఉన్నారు, వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ పోయి చిరంజీవి గారు చేసేది కూడా ఏమి లేదు. కాబట్టి చిరంజీవి గారు పేరు వచ్చిండొచ్చు కానీ ఆయనైతే ఎప్పుడు అనలేదు. ఆయన ఒకవేళ ఇచ్చినా కూడా ఆయన తీసుకోడు. ఎందుకంటే అనేక సినిమాలు నెక్స్ట్ ఇయర్ వరకు ఆయన ప్రాసెస్లో ఉన్నాయి. ఈ సినిమాలన్నీ వదిలేసి ఉప రాష్ట్రపతిగా బీజేపీలో తీసుకొని లేని సమస్యలు ఆయన కొని తెచ్చుకోడు. కాబట్టి ఊరికే గాలి వార్త, ఊరికేది ఛానల్స్లో ఏదంటే అది గాలి వార్తలు వస్తుంటాయి కదా. ఆయనేమి ఖండించలేదు, ఆయనేమి ఆమోదించలేదు కదా. మోదీ గారు, అమిత్ షా గారు హఠాత్తుగా ఉన్న ఉపరాష్ట్రపతిని పక్కకు తప్పించి ఈయనకు ఉపరాష్ట్రపతి ఇచ్చి ఏం సాధించాలని? ఈయన అసలు పార్టీ రాజకీయాల్లోనే లేరు కదా. రాజకీయాల్లోనే లేకుండా, పార్టీలో లేకుండా, ఎక్కడా లేకుండా ప్రశాంతంగా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటే ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు ప్రవేశపెడతారు? సార్, ఇక్కడ ఎందుకు అంటున్నారంటే కూటమి ఉంది కాబట్టి ఏమైనా పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా కేంద్రంతో ఈయన పవర్ ఏమైనా యూజ్ చేసి అలా కూడా రావచ్చని వాదన వినిపిస్తుంది. అది ఇక్కడ కాదంటారా? ఆయన అభిమానుల వాదన. ఆయన వాళ్ళన్న నాగబాబుకు మంత్రి పదవి ఇప్పించుకోలేకున్నాడు ఇన్నాళ్ళ నుంచి. ఎన్నాళ్ళు అయింది నాగబాబు గారు ఎమ్మెల్సీ అయ్యి? అదిగా వచ్చేసే నాగబాబు గారు ఈరోజు మంత్రి, రేపు మంత్రి అంటున్నారు. నాగబాబు గారే మంత్రి కానప్పుడు చిరంజీవి గారు ఉపరాష్ట్రపతి అవుతారని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేదా సౌత్లో ఒక కాంపెయిన్ అంటే ప్రచారకర్తగా వాడుకునే అవకాశం ఉంది తప్ప బీజేపీ అంతకుమించి పవన్ కళ్యాణ్ గారి వల్ల సీట్లు వస్తాయని కానీ, లేదా తమిళనాడులో మనం గెలిచిపోతామని కానీ, కేరళలో పార్టీ బలమవుతుందని కానీ ఇవన్నీ ఏమి జరిగే అవకాశాలు లేవు. జరిగే అవకాశాలు ఎందుకు లేవంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక నటుడు, నాయకుడు. ఆంధ్రప్రదేశ్లోనే జనసేన పార్టీని, బీజేపీని ఏమీ బలోపేతం చేయకుండా తెలుగుదేశం నీడలో ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఇలాంటి రాజకీయ సమీకరణాలు, ఎత్తుగడలు బీజేపీలో ఉన్నటువంటి మోదీ గారు, అమిత్ షా గారు అపరచాణుక్యులు. వాళ్ళు ఇలాంటి ఎత్తుగడలు పవన్ కళ్యాణ్ గారి కోసం ఇలాంటి ఏవి చేయరు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోతారు? బీజేపీతో విభజిస్తారా? బీజేపీని కాదనుకొని ఎక్కడికైనా పోతారు? ఎక్కడికి పోయి ఏం చేస్తాడు ఆయన? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారి స్పేసు చాలా చిన్నది. ఆ స్పేస్ నుంచి ఆయన బయటికి పోవాలంటే టీడీపీతో విభేదించాలి. టీడీపీతో విభేదిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన బలం పుంజుకునే అవకాశం లేదు. వచ్చే ఎన్నికల నాటికి 29లో ఏదైనా జనసేన ఎక్కువ సీట్లు అడిగి ఇంకొంచెం ఎక్కువ
ట్రయాంగిల్ ఫైట్ లాంటిది ఏర్పడి జనసేన మీద సంఖ్య మీద ఆధారపడి ప్రభుత్వాలు ఏర్పడాల్సి వచ్చే పరిస్థితి ఒకవేళ వస్తే అప్పుడు మారతాయి సూత్రాలని. ఎప్పుడు మీ అవసరం ఉంటేనే రాజకీయాల్లో సూత్రాలు మారేది, మీ అవసరం లేకపోతే సూత్రాలు మారవు. చిరంజీవి గారి వల్ల వాళ్ళకి ఏం అవసరం లేదు, నో డౌట్ గొప్ప నటుడు, గొప్ప వ్యక్తే కావచ్చు, కానీ ఆయన వల్ల బీజేపీ ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి బీజేపీకి లబ్ధి చేకూరే పరిస్థితి ఇప్పుడైతే లేదు. మామూలుగా సినిమా నటులకు ఏమి ఇస్తారంటే ఒకవేళ గౌరవార్థం ఇవ్వాలి అనుకున్న రాజ్యసభ వరకు ఇస్తారు. ఏమీ లేకుండా నేరుగా ఉపరాష్ట్రపతిగా, అందులో ఆర్ఎస్ఎస్ బలంగా ప్రధాన పాత్ర వహిస్తున్న బీజేపీలో వాళ్ళు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళంటే బీజేపీలో దశాబ్దాలుగా పనిచేసిన వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు. ఎవరో ఒకరిద్దరు రాజ్యసభలకు ఎంపీలకు వాళ్ళకి అవసరాల కొద్దీ జరిగిండొచ్చు, కానీ బేసిక్గా కీలకమైన పోస్టులన్నీ కూడా వాళ్ళు తొందరపడి ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని వాళ్ళకి ఇవ్వరు. ఆర్ఎస్ఎస్ అనేది దాని బ్యాక్గ్రౌండ్ నడిపిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు బయట నుంచి ఎవరో వచ్చి పదవులు తన్నుకొని పోతే పార్టీలో దశాబ్దాలుగా పనిచేసిన వాళ్ళు బిక్కమొహం వేసుకొని చూడడం అనేది వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళ ప్రిన్సిపల్స్ అలా ఉంటాయి. ఇది కేవలం ఫ్యాన్స్ హడావిడి అంటారు. ఊరికే ఏదో ఒకటి టాక్ నడుస్తూ ఉంటే కొంత చర్చ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకున్నట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. చూస్తూనే ఉండడం ఛానల్.